ప్రతి సంవత్సరం ఇలాగే కుంపటకి అయితే చేస్తాను నేను. కుంపటైతే కొంచెం ముందర రోజునే శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పిడకలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా రథం చేయటం పొద్దున్నే కుదరదు కాబట్టి ఇప్పుడే రథం ఈ విధంగా నవ్వకుండా ఎవరో కూడాను నేనైతే ఏదో రథం చేశాను. ఇక్కడ చెక్క బొమ్మ అనేది ఇంపార్టెంట్ అండి. సూర్యనారాయణమూర్తికి గంధం తీస్తారు ఈ చెక్క బొమ్మతోటి. ఇవి కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. పొద్దున్నే అయితే స్నానం చేసి మడిగా తీసుకుంటాను. చెక్క బొమ్మతో గంధం అనమాట. ఓకేనండి, చాలా అయితే అయ్యాయి. అడుగున ఎక్కడో కొంచెం బొగ్గులైతే వేస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్ అంతా కూడా నాకు దీంతో అయిపోతుంది అనుకుంటున్నాను. రేపు దేవుడికి పరవన్నం చేయటం. హాయ్ అండి, నేను ఈ భోగి పిడికలు మొన్న కార్తీక మాసం మార్గశిర మాసం అంతా నెలలు పూజలు చేసుకున్నప్పుడు పెట్టుకున్నవి ఇవన్నీ నేను ఈ విధంగా ఎండబెట్టుకుని రేపు రథసప్తమి కదండి, పాలు అయితే నేను దీంతో పొంగించుకుంటాను. చాలా బాగుంటుంది. వీటితోటి మనం చిన్నప్పుడైతేను పళ్ళు తోముకునేవద్ద కచ్చికీలు పౌడర్ ఏదో అంటారు దీన్ని, సంథింగ్. చాలా ఏళ్ళు అయిపోయిందండి. శుభ్రంగా మండిపోయిన తర్వాత బూడిదైపోతుంది. బూడితోటే పళ్ళు తోముకునేవారు. ఇప్పుడంటే కోల్గేట్లు, శివాకాలు అన్ని రకరకాల పేస్టులు అయితే వచ్చాయి. రేపైతే ప్రాసెస్ అంతా ఇది దేవుడి దగ్గరికి.